గురుగారు, రథసప్తమి రాబోతుంది. సూర్య ఆరాధన ఆ రోజు పాటించవలసిన నియమాలేంటి? అసలు ఆ రోజు మనం శాస్త్రోక్తంగా ఏమేమి చేయమని మన శాస్త్రం చెప్తుంది? మనకి ప్రత్యక్ష దైవము అంటారు సూర్యభగవానుడిని. అంటే మన కళ్ళ ముందు కనిపిస్తుంటాడు ఆయన. హ్మ్. అందులో ఆ సూర్యుడిలో ఎవరెవరు ఉంటారని చెప్పింది శాస్త్రం. అంటే శివుడు, అమ్మవారు, హ్మ్. నారాయణుడు, పితృదేవతలు, యక్షులు, గంధర్వులు, సర్పములు, అప్సరసలు వీళ్ళందరూ ఉంటారని చెప్తుంది. అందుకే చూడండి మనకి లలితా సహస్రనామాల్లో భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ని అంటాం. అవును. సో ఏంటంటే సూర్య పారాయణము, ఆదిత్య హృదయ పారాయణము అంటారు. పారాయణము అంటే అర్థం ఏంటంటే మనల్ని ఒక మంచి దారి వైపు నడిపించేటువంటి ఆయనం అనమాట ఇది. ఇంకోటి హ్మ్. ఏంటంటే మనం ఏ దేవతకైనా సరే మనం మొక్కినా మొక్కకపోయినా సరే దాని ఫలితం చేసుకుంటే వస్తుంది, లేదంటే నార్మల్గా ఉంటుంది. కానీ సూర్యుడి విషయంలో అలా కాదు. ఖచ్చితంగా సూర్యుడిని మనం నమస్కారం చేసుకోవాలి.